హలో వీవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇది తోటకూర అండి, పెరుగు తోటకూర. మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఈ తోటకూరతో వెరైటీగా ఇగురు తయారు చేద్దామండి. పెరుగు తోటకూర ఇగురండి. తప్పకుండా మా వీడియోని తిలకించండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, ఆయిల్లో కర్రీ లీవ్స్, కొన్ని తిరగమాత గింజలు, ఎక్కువగా పచ్చిపప్పు యాడ్ చేసిన తిరగమాత గింజలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చేసేసండి. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఆయిల్తో పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్, కర్రీ లీవ్స్, తిరగమాత గింజలు అన్నీ ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం ఈ తోటకూరనండి ఇందులో యాడ్ చేసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ ఇగురు తయారు చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఈ తోటకూరనంతా ఈ విధంగా ఇందులో యాడ్ చేసేస్తున్నామండి. చూస్తున్నారు కదండి, మన తోటకూర ఈ విధంగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగానే మేము కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసామండి. ఇప్పుడు టమాటా పీసెస్ యాడ్ చేసామండి. ఒక్క నిమిషం తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేద్దామండి. చూస్తున్నారు కదండి, ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసామండి. ఇంకా హెచ్చు తగ్గులు చూసుకొని మనం యాడ్ చేసుకోవటమేనండి. దాదాపుగా మనకి హాఫ్ స్పూనే సరిపోతుందండి, మరి ఎక్కువ కారంగా ఉంటే అంత బాగోదు. మా ఈ చిన్న వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై అండి.